శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 32వ భాగానికి స్వాగతం సుస్వాగతం. నారద మహర్షి బోధ చేసి ధ్రువునికి శ్రీ మహావిష్ణువుని ఎలా అర్చించాలో చెప్తున్నారు. అంతకుముందు శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజించాలో కూడా చెప్పారు. అది మనం కిందటి భాగంలో ఆ పద్యాన్ని చదువుకున్నాం. మళ్ళీ ఒక్కొక్కసారి మననం చేసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని ధ్రువునికి ఉపదేశించి 3 సార్లు ప్రాణాయామం చేయి. రేచకము, కుంభకము, పూరకము కలిపితే ఒక ప్రాణాయామం. అలాంటివి 3 ప్రాణాయామాలు చేసి ఈ వాసుదేవ మంత్రం, ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని జపించు. మధువనానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయి అనే, అక్కడ ఏమేం చేయాలో ఎలా చేయాలో కూడా నారద మహర్షి చెప్తే, అప్పుడు ఆ సందర్భంలో పోతనామాచ్యులు వారు శ్రీ మహావిష్ణువుని ఎలా పూజ చేయాలో చెప్తున్నారు. ఇది ధ్రువునికి చెప్తున్నది, మనం కూడా విందాం. దూర్వాంకురంబుల దూర్వాంకుశ్యాము దూర్వాంకురశ్యాము జలజంబులను చారు జలజనయను తులసీదళంబుల తులసికాదాముని మాల్యంబులను వినిర్మల చరిత్రున్ పత్రంబులను పక్షిపత్రుని కడువన్యమూలంబులను ఆది మూలఘనుని అంచిత భూర్జగత్వాది నిర్మిత వివిధాంబరములను పీతాంబరధరున్ తనరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత రూపములయందుగాని నిరూఢమైన సలిలములయందుగాని సుస్థలములందుగాని పూజింపవలయు అక్కమలనాభు. గడ్డి పరకలు పోలిన చామన ఛాయ గల వాసుదేవుణ్ణి గరికపోచలతో అర్చించాలి. చక్కనైన పద్మాల వంటి నేత్రాలు కల వాసుదేవుణ్ణి పద్మాలతో పూజించాలి. తులసిమాలలు ధరించేవాణ్ణి తులసి రెమ్మలతో సేవించాలి. నిష్కళంకమైన చరిత్ర కలవాణ్ణి పూలమాలతో, గరుడ పక్షి రెక్కల మీద విహరించేవాణ్ణి ఆకులతో, లోకాలకు మూలదుంప వంటి పరమేశ్వరుణ్ణి వనమూలికలతో, పసుపు పచ్చటి పట్టు పుట్టం కట్టుకునేవాణ్ణి చెట్టు బెరడు పట్టలతో నేసిన నారబట్టలతో భజించాలి. మన్నుతో, రాయితో, కొయ్యతో దిద్దిన విగ్రహ మూర్తుల్లో కానీ, ప్రసిద్ధమైన తీర్థాల్లో కానీ, క్షేత్రాల్లో కానీ ఆ నారాయణుణ్ణి కొలవాలి. ఈ విధంగా బోధన పొందిన ఆ ధ్రువుడు నారదుడికి ప్రదక్షిణలు చేసి నమస్కరించి ఋషిలోక సేవ్యమైనట్టి సకల ఫలప్రదమైన ఆ పరాత్పరుడి పాదపద్మాలచే అలంకరించబడి మధువనానికి వెళ్ళాడు. ఆ మధువనంలో తపస్సు చేయడం ప్రారంభించాడు. అది ఎలా చేశాడో చెప్పే ముందు నారదుడు ఉత్తానపాదుడి ఇంటికి వెళ్ళాడు. ఆ రాజ్యానికి వెళ్ళి రాజమందిరానికి వెళ్ళాడు. ఉత్తానపాదుడు అంటే మనం చెప్పుకున్నాం, స్వయంభువ మను యొక్క కొడుకు, ధ్రువుని యొక్క తండ్రి. అక్కడికి వెళ్ళి ఆ నారదమునికి ఆయన అర్ఘ్యపాద్యాదులది ఇచ్చారు. సుఖాసనమై కూర్చోబెట్టాక అడుగుతున్నారు, ఓ నారద, ఎంతో మంచి వివేకం కలవాడు, ఏ పాపం లేనివాడు, 5 ఏళ్ల అర్భకుడు, నా ప్రియపుత్రుడు, వాడును మీద జాలి చూపకపోగా నేను అవమానించాను. తల్లిని తీసుకుని తాను ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్నాడు. అట్టి ఉత్తమ బాలుని నా అంకపీఠం మీద కూర్చోనివ్వకుండా నిరాకరించి అంగనాసక్తుడనేటి నేనే ఈ దుండగం చేశాను. నా కాంత మీద ఆసక్తితో నేను చేసిన పాపం ఇది అని బాధపడుతుంటే నారదుడు, ఎందుకయ్యా బాధపడతావు? ఆ విష్ణువు దేవతల కిరీటపు
రత్నకాంతులతో వెలసిల్లే చరణకమలాలు కలవాడు, పద్మదళ నేత్రుడు. అట్టి భగవానుడు ఆ కుర్రాన్ని కాపాడుతున్నాడయ్యా. సమస్త లోకాలు మెచ్చే యశస్ సంపన్నుడు, శుభప్రదం కలవాడు, శుభప్రవర్తన కలవాడైన నీ పిల్లవాడిని గురించి నీకు దిగులేందుకు? త్వరలోనే శ్రీ మహావిష్ణువు దగ్గరించి వరాలు పొంది అత్యున్నతమైన పదాన్ని పొంది తిరిగి వస్తాడు, నీ కీర్తిని నిలబెడతాడు అని చెప్పాడు. చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఇక్కడ మధువనంలో ధ్రువుడు తపస్సు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? మొదట యమునా నదిలో స్నానం చేశాడు, వ్రతం తీసుకున్నాడు, మనస్సుని బాగా కుదుటపరుచుకున్నాడు, ఆ విష్ణుమూర్తిని ధ్యానంలో నిలుపుకున్నాడు. 3 రాత్రులకు ఒక్కసారి అక్కడ దొరికే పళ్ళు, అంటే ఏం పళ్ళు దొరికితే వెలగ, రేగు పళ్ళు అలాంటివి దొరకచ్చు. 3 రాత్రులకు ఒక్కసారి మాత్రమే ఆ పళ్ళు తిని కాలం వెళ్ళబుచ్చాడు. శరీరం నిలుకడని బట్టి 1 నెల పాటు ఆ మధువన స్వామిని ఆరాధించాడు. తర్వాత 2వ నెల ప్రారంభమైంది. ప్రతి 6 దినాలకి ఆ ధ్రువుడు ఆ ఎండుగడ్డి పరకలు, పండి రాలిన ఆకులు అవి మాత్రమే తింటూ ఆ నారాయణుని గురించి తపస్సు చేస్తున్నాడు. ఇంతలో 3వ నెల వచ్చింది. ఆ 3వ నెల తపస్సులో 9 దినాలకు ఒకసారి ఆ ఆకులు అలములు మాని కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ మాధవుణ్ణి సేవించాడు. 4వ నెల మొదటైనప్పటి నుంచి 12 దినాలకు ఒకసారి ఆ నీటిని కూడా తాగడం మానేసి కేవలం గాలిని మాత్రమే అరగిస్తూ ఊపిరిని అనుకూలపరుచుకుంటూ ఆ పుండరీకాక్షుణ్ణి సేవలతో తరించాడు. 5వ మాసం రాగానే శ్వాసను బంధించి అలపు చెందని రీతిలో ఒంటికాల మీద నిలబడి ఆ పరంధాముణ్ణి ధ్యానిస్తూ జీవం లేని మోడువలే కాలం పుచ్చుతున్నాడు. తపస్సు, ఘోరమైన తపస్సు, తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆ ఘోరమైన తపస్సుకి సర్వ భూతాలు, పంచేంద్రియాలు ఆధారమైన చిత్తంతో శబ్దాది విషయాలకు వేటికి కుదురు కల్పించలేదు. మహత్వం మొదలైన పరతత్వ స్వరూపాదులకు ఆశ్రయమిచ్చే ప్రకృతి పురుషులకు యజమానుడైనట్టి శాశ్వత బ్రహ్మస్వరూపుడైనట్టి పరబ్రహ్మమును తన హృదయంలో లగ్నం చేసుకున్నాడు. విష్ణువు కన్నా మరో రూపం చింతనలో కూడా లేదు. ఆ పరబ్రహ్మమందే తన దృష్టిని నిలిపాడు. ఆ ఘోర తపస్సుకి ముల్లోకాలు గజగజలాడిపోయి అంతటితో ఆగక మరింత పెచ్చుగా ఆ పిల్లవాడు నేల మీద ఒంటికాల మీద నిలుచుండి కాలి బొటన వేలుతో నొక్కుతూ ఉండగా ఆ అడ్డు ఆపులేని మదగజం పాదం మోపిన వైపుకే ఒరిగిపోయే ఓడలాగా సగం సగంగా అటు ఇటు వాలిపోతూ తూగడం మొదలుపెట్టింది నేల. ఈ విధంగా తపస్సు జరుగుతుంటే దేవతలందరూ వారికి ఊపిరి స్తంభించిపోతోంది. లోకాలన్నీ తూగాడుతున్నాయి చలనానికి. ఈ ఏమిటి భయంకరమైన తపస్సు అని నారాయణుడిని ఉద్దేశించి వారు నారాయణుడి దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఓ శ్రీహరి, ఓ పరమాత్మ, ఓ కేశవ, చరాచర ప్రాణికోటి శరీరాలు తాల్చిన వాడవు నువ్వే. కానీ ఈ ప్రకారంగా అంతరిశ్వాస ఒక్కమారుగా ఆడకపోవడం ఇంతకు మునుపెప్పుడు చూడలేదు. ఓ విశ్వనాథ, ఓ సర్వశరణ్య, నీ పాదపద్మాలను ఎంతో ప్రీతితో శరణు పొందుతున్నాం. మా బాధని బాపి మమ్మల్ని ఆదుకో అని ప్రార్థించారు. అప్పుడు ఆ నారాయణుడు దేవతల మనవిని విని, మీరేమీ కంగారు పడవద్దు, ఆ ఉత్తానపాదుడు కొడుకు, ఆ చిన్నపిల్లవాడు విస్మాత్మకుడైన నాయందు తన మనస్సును లీనం చేసి ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నాడు. ఆ ఘోర తపస్సు వలనే మీకు కూడా గాలి బంధించేసింది. అలా అతిక్రమింపలేని అతడి ఆ తపస్సుని నేను మళ్లింపజేస్తాను. మీరు మీ గృహాలకు వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. ఆ దేవతలు ఏ జంకు లేని వారై విష్ణుమూర్తికి మరలా నమస్కరించి తమ దివిసీమకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నారాయణుడు ఆ విశ్వప్రభువు పక్షుల్లో ఉన్నతుడైన గరుత్మంతుని వాహంగా తీసుకుని తన భక్తుడు ధ్రువుణ్ణి చూడాలని వేడుకపడి తిన్నగా మధువన క్షేత్రానికి కదిలి వెళ్ళాడు. భక్తి యోగ సాధనలో మిక్కుటంగా ఉన్న ధ్రువుడి బుద్ధి చాలా పదునెక్కుంది. తన మనస్సునే విచ్చనే తామరము మొగ్గలో మెరపు మెరిసినట్టు తళుక్కుమన్న ఆ సర్వవ్యాపక మూర్తిమత్వము అంతరాన అంతర్ధానమైంది.
మరుక్షణంలో తన ఎదుట ప్రత్యక్షమైంది. అపూర్వ జ్ఞాన చక్షువులకు ఇంతదాకా పొడగట్టని ఆ నిండు రూపాన్ని కళ్ళు తిప్పి తిలకించాడు. తత్తరపడ్డాడు. ఆనంద భాష్పాలు దాల్చాడు. ఒళ్ళంతా పులకించిపోయింది. నయనముల విభుమూర్తిన్ పానంబు చేయుపగిది తన ముఖమునన్ చుంబనము చేయు లీలన్ తగ భుజంబులను ఆలింగనము చేయుగతి దండవన్నమస్కృతుల నర్చే. ఆ ధ్రువుడు ఆ సర్వవ్యాపకమైన ఆ దైవస్వరూపాన్ని కళ్ళారా జుర్రుకుంటున్నట్టుగా, ముఖంతో ముద్దు పెట్టుకుంటున్నట్టుగా భావించుకుంటూ మొక్కాడు. చేతులతో శ్రీమన్నారాయణుని కౌగిలించుకుంటున్నట్టుగా అనుభూతి పొందుతూ సాష్టాంగ నమస్కారం చేశాడు. కీర్తించాలి. భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు కీర్తన చేయాలి. ఆ కీర్తన చేయడానికి ఆయనకి ఏమీ తెలియటలేదు, ఆయనకి చేతకాటలేదు. ధ్రువుడికి పిల్లవాడు కదా. అది గమనించాడు శ్రీ మహావిష్ణువు. వేదాత్మకమైన తన శంఖంతో ధ్రువుడి యొక్క బొగ్గలను నిమిరాడు. ఆ స్పర్శతో ధ్రువుడికి జీవాత్మ పరమాత్మల వేరుపాటును చక్కగా పసిగట్టగల జ్ఞానం కలిగింది. ధ్రువుడి భక్తి యందు శ్రద్ధాళువయ్యాడు. సమస్త భువన ప్రఖ్యాతుడకు నారాయణుని మహత్తర మహిమచే చెప్పబడనే ధ్రువుడు వేదమయ వాక్కులు వెళ్ళగొడుతున్నాయి. ఆ విష్ణువును తన మాటల్లో స్తుతించాడు. ఓ దైవమా, అనంతశక్తి సమన్వితుడవు, సర్వాంతర్యామివైన నువ్వు నాలో సంలీనమై ఉన్న నా మాటలకు, నా శ్వాసకు, నా చేతులు, కాళ్ళు, చెవులు, చర్మం మొదలైన ఇంద్రియాలకు నీ చైతన్య సామర్థ్యంచే దయచూపిన దైవం నువ్వు. పరమాత్మవైన నీకు నమస్కరిస్తున్నాను. అనన్యుడవైన నువ్వు మహత్తు మొదలైనవి ప్రధానంగా కల ఈ సకల చరాచర ప్రపంచాన్ని మాయ పేరిట నీ స్వతంత్రమైన స్వేచ్ఛతో సృజించావు. ఆ మాయామయమైన ప్రపంచంలో త్వగాది ఇంద్రియ రూపాల్లో చొచ్చి ఉన్నావు. ఆయా దేవతల స్వరూపాలు అన్ని రకాల కట్టెల్లో దాగి ఉండే నిప్పులా బహుప్రకారంగా కనిపిస్తున్నావు అని స్తుతిస్తున్నాడు. స్తుతించి ఆ స్తోత్రం చేయడం ప్రారంభించాడు. మూలంలో వేదవ్యాస మహర్షి 12 శ్లోకాల్లో ధ్రువుడి స్తోత్రాన్ని మనకు అందించారు. పోతనామాచుల వారు కూడా అందమైన పద్యాలలో ఈ స్తోత్రాన్ని చేశారు. ధ్రువుడు చేసిన ఆ స్తోత్రాన్ని వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.